హలో అండి, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను ఈరోజు నువ్వుల కర్రీలు చేశానండి. నువ్వుల బెల్లంతో కర్రీలు చేశాను. వాటి యొక్క డీటెయిల్స్ ఏంటో చూద్దానండి. ముందుగా నువ్వులను బాగా శుభ్రంగా కడుక్కొని ఆరబోసుకొని బాగా ఆరిన తర్వాత మనం వీటిని వేయించుకోవాలి. తడి లేకుండా ఒక పెద్ద మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మంచి దూరగా వేయించుకోవాలి. మనం చిటపట ఉంటున్నప్పుడు వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఏమైనా నలిస్తే వాటి పిండిలాగా అయిపోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా చల్లారబెట్టుకున్న తర్వాత నేను ఇందులో బెల్లం వేస్తున్నాను. మన ఇష్టం అండి. నువ్వుల్లో చక్కెర కూడా వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. కానీ నేను బెల్లంతో చేస్తున్నాను. ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. నువ్వులెంతో బెల్లం కూడా అంతే తీసుకొని నేను వీటిని మిక్సీలో వేసుకుంటున్నాను. పౌడర్ చేసుకోవడానికి బెల్లమును నువ్వులు కలిపి సమానంగా తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు. మెత్తగా గ్రైండ్ చేస్తే ముద్ద అయిపోతుంది కాబట్టి నువ్వుల్ని ఒకసారి తిప్పుకొని కొద్దిగా బరకగా అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా బాగా మెత్తగా కాకుండా కొద్దిగానే తిప్పుకోవాలి. కొద్దిగా బరకగా ఉన్నప్పుడే మనం వాటిని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇలా వేస్తే బాగా వస్తుంది. ముద్దగా ఏమి రాదు. చల్లారిన తర్వాత చేయాలి. వేడి మీద చేస్తే ముద్ద అవుతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఇలా మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. నువ్వులకి సమానంగా వేసుకోవచ్చు, లేదా ఎక్కువ తీపి తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను సమానంగా వేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత మనం పిండి కలుపుకుందామండి. నేను మైదా సగము, గోధుమ పిండి సగం సగం తీసుకున్నాను. పూర్తి మైదా అయితే కర్రీలు గట్టిగా వస్తాయి కాబట్టి నేను హాఫ్ క్వాంటిటీస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని జల్లించుకుంటున్నాను. పిండి ముందుగా బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని తర్వాత నెయ్యి, కరిగించినట్టు నెయ్యి వేసుకొని మనం ముందు ఆ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కింద నుండి పై కూడా మంచిగా కలుపుకోవాలి. అంటే ఈ పిండి అయితే కలిపినప్పుడు మనకు కొంచెం చేతిలో పిండి పట్టుకొని గట్టిగా అవుతుంది, ముద్దలాగా అనిపించాలి. అలా అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా, ఇప్పుడు చపాతీ పిండిలాగా, పూరి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా బాగా మెదుపుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి కాసేపు నాననివ్వాలి. వెంటనే చేస్తే బాగుండదు కాబట్టి కొద్దిగా నాననిచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 40 minutes నానబెడితే చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి ఇలాగ ఒక తడి బట్ట పెట్టుకొని ఆ పిండి ఆరిపోకుండా పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసుకొని చూడండి, నేను తీసేసి చూసాను సార్, ఎంత సాఫ్ట్గా అయిపోయింది. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలా ఇంకొకసారి మెదుపుకోవాలి. మెదుపుకొని మనకు కావాల్సినంత సైజు లోపల పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ముందుగా బాల్ లాగా చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకుంటే మనం చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఇలా ముందుగా మనం క్వాంటిటీ ఎంత సైజు కావాలని చూసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్న తర్వాత మనం పొడి పిండి వేసుకుంటూ ఒక పెద్ద సైజు, నేను చపాతీలాగా చేసుకుంటూ కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను. సైజ్ అనేది నేను పెద్దగా తీసుకుంటాను కాబట్టి కొంచెం పెద్ద పిండి ముద్ద కూడా పెద్దగా తీసుకున్నాను. మన ఇష్టం అండి, సైజుని బట్టి చేసుకొని. నేను ఇది క్వాంటిటీ కొంచెం పెద్దగానే వస్తుంది. ఇలాగ ఒత్తుకోవాలి మంచిగా రౌండ్గా. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మందంగానే ఉండాలి. మరీ పలచగా ఉంటే కూడా మనం నింపేటప్పుడు అది పడిపోతుంది కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి. ఇలా మొత్తం ఒక రౌండ్గా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇది రౌండ్గా వచ్చినా రాకపోయినా ఇట్లాంటి సైజు ఒక మూత తీసుకొని పెట్టి మనం గుండ్రగా తీసుకున్నాం అనుకోండి, కొంచెం నొక్కి పెట్టేసుకొని దాన్ని ఎక్స్ట్రా అంచులంతా కూడా తీసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా రౌండ్గా ఉంటుంది. మన కర్రీ వెళ్ళేటప్పుడు కూడా బాగా వస్తుంది, షేప్ బాగా వస్తుంది. అందుకని నేను ఇలాగ ఒక మూతను తీసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని మెల్లగా హాఫ్కు ఫోల్డ్ చేసుకొని కొద్దిగా ఒక వన్ సైడ్ నుంచి కొద్దిగా నొక్కోవాలి. ఎందుకంటే జాయింట్ అతుక్కునేలాగా కొంచెం నొక్కి పెట్టుకోవాలి. ఇలా నొక్కి పెట్టుకున్న తర్వాత మెల్లగా చేతిలోకి తీసుకోవాలి. ఇది పెద్ద సైజు కాబట్టి కొంచెం చేతిలో పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. చిన్న అయితే చాలా ఈజీగా అయిపోతాయి. సైజు పెద్దది కాబట్టి కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా చేతిలో పెట్టుకొని నింపుకోవాలి. ఇలా నేను తీసుకొని ఈ పిండినంతా కూడా ఇందులో నెమ్మదిగా ఒక స్పూన్ సాయంతో నింపుకుంటున్నాను. చూడండి, ఈ కింద జాయింట్ ఊడిపోకుండా చూసుకోవాలి. పిండి కూడా ఆరిపోతుంది. మనం ఇది చేసేటప్పుడు ఫ్యాన్ గాలికి కానీ అలా చేయొద్దు. ఎందుకంటే ఈ మైదా పిండి ఉంది కదా, ఆరిపోతూ ఉంటుంది. పూరి అనేది ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆరిపోయిందంటే అది వేస్ట్ అయిపోతుంది, అతుక్కోదు. ఒకవేళ అలా అతుక్కోకపోతే కొద్దిగా తడి తీసుకొని కొంచెం ఇట్లా చేత్తో లైట్గా చేతికి తడి తీసుకొని ఇలా నొక్కుంటూ వెళ్ళిపోవాలి. పిండి అంతా కూడా అందులో నింపుకోవాలి. మనకు కావాల్సినంత క్వాంటిటీ లోపల మనం ఈ నువ్వుల బెల్లం ఉంది కదా, ఇదంతా కూడా మిశ్రమం అంతా కూడా బాగా నింపుకోవాలి. ఈ చెంచా యొక్క చివరి భాగం ఉంటుంది, రెండో సైడ్ భాగం సన్నగా ఉంటుంది కాబట్టి దాంతో లోపలికి అనుకుంటూ ఇలాగా కొద్దిగా అనుకుంటూ దాన్ని పొట్ట నిండుగా నింపుకోవాలి.
అంటే మామూలుగా ఇంట్లోకి అయితే సరిపోతుంది, నార్మల్గా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా క్వాంటిటీ పెద్దగా చేస్తున్నాను కాబట్టి సైజ్ పెద్దగా ఉంది కాబట్టి మనకు కొంచెం లోపలికి పొట్ట నిండుగా నింపుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇలాగ మొత్తం కూడా మనం జాయింట్ అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఒక ఎక్కువ కొద్దిగా గ్యాప్ ఉన్నా కానీ ఆ పిండి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, మొత్తం చెదిరిపోతుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మొత్తం జాయింట్ బాగా నొక్కి పెట్టుకోవాలి. మంచిగా నొక్కున్న తర్వాత మనం నెమ్మదిగా అల్లుకోవాలండి. ఇలాగా పిండి కొంచెం సాగదీసి బయటికి లాక్కుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇట్లా లైట్గా అల్లకమంటారు దీన్ని, కర్రీలు అల్లడం అంటారు. ఇది నేను ఇలా అల్లుతాను, ఇలా చేసుకుంటాను. అలా కొద్దిగా పిండిని నొక్కి పెట్టుకుంటూ బయటకు అనుకుంటూ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే ప్రతిదంతా కూడా చివరి వరకు ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేయడానికి వల్ల మనకు కర్రీల పీట కూడా దొరుకుతాయి కాబట్టి అందులో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఏం అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. నేను ఇలాగా అలవాటు కాబట్టి ఇలా చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇలాగ ఈ సైజు లోపల అన్నీ చేసి పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఒక సైజు తీసుకున్నాం కాబట్టి అన్నీ ఒకేలాగా కనపడతాయి. లేదు నార్మల్గా అయితే ఒకటి పెద్దగా చిన్నగా వస్తుంది కాబట్టి అందుకు ఒక మూత పెట్టుకొని ఇట్లా సైజు ప్రకారం చేసుకుంటే చూడడానికి బాగుంటాయి, సైజు కూడా బాగా అనిపిస్తుంది కదా. ఇంకో విధానం అండి, ఇందులోనే మనము చేతిలోకి తీసుకుని మళ్ళీ పీట మీద కూడా ఇలాగ మొత్తం పిండితో నింపుకొని కూడా చేతిలో పట్టుకోవడం కష్టం అనిపించింది అనుకోండి, ఇలాగ పీట మీద కూడా మనం పూరి చేసి పెట్టుకొని ఇలా హాఫ్కు ఫోల్డ్ చేసుకొని మొత్తం పౌడర్ వేసుకొని నెమ్మదిగా జాయింట్ చేసుకోవాలి. కొన నుండి పోకుండా నెమ్మదిగా జాయింట్ చేసుకోవాలి. చేతిలో పట్టదు కాబట్టి పట్టని వాళ్ళకి ఈ పద్ధతి బాగుంటుందండి. నేను ఇది అది 2 రకాలుగా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చేస్తున్నాను. ఇలాగంతా చేసుకొని ఒక హాఫ్ అవర్ వరకు ఒత్తుకోవాలి ఇలాగ. తర్వాత అయినా మళ్ళీ చేతిలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే పొట్ట నింపడానికి అంటే ఫుల్గా అనిపించదు, తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఏం చేశాను అంటే మళ్ళీ చేతిలోకి తీసుకొని దాన్ని సగం వరకు ఒత్తుకున్న తర్వాత చేతిలో పెట్టుకుని నింపుకుంటున్నాను. నాకు ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, ఆ లోపల ఎక్కువ పట్టాలి, పొట్ట నిండుగా ఉండాలి కాబట్టి ఇలా నింపుకుంటున్నాను. లేదు ఇంట్లోకి అయితే పీట మీద అలా పెట్టుకొని ఎంత అవసరం ఒక 4 స్పూన్లు వేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంత ముందులో అన్నీ ఇలాగే అల్లుకోవాలండి. చూడండి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని మన తర్వాత ఆయిల్ పెట్టుకోండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇది కాసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కొంచెం వేడెక్కనివ్వాలి. మరి బాగా హీట్ ఉండొద్దు, ఎక్కువ వేడి ఉంటే పైన మాడిపోతుంది, కాలిపోతుంది, కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం మీడియం మంటలో పెట్టుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం పెద్దది కాబట్టి నేను ఇలాగా జాలిగంట సహాయంతో వేసుకున్నాను. మనం సడన్గా వేసామనుకోండి ఆయిల్ చిల్లుతుంది కాబట్టి జాలిగంట సహాయంతో నెమ్మదిగా వేసుకొని కాల్చుకోవాలి. ఇంకొక చిన్న స్పూన్ సహాయంతో కానీ అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. వట్టి మైదా అయితే చాలా తెల్లగా వస్తాయండి, చూడడానికి కూడా బాగుంటాయి, కానీ హెల్త్ పరంగా మంచిది కాదు కాబట్టి నేను కొద్దిగా అది హాఫ్ తీసుకున్నాను. చూడడానికి కానీ హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదా, అందుకే ఇలా వేసాను. ఆ అచ్చం గోధుమ పిండితో అయితే మరీ మెత్తగా వస్తాయి కాబట్టి ఇలాగ హాఫ్ వేసుకున్నాను. చూడండి ఇలాగ మంచిగా కొంచెం రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని కూడా మనం చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నాకు ఇంకా కొంచెం క్వాంటిటీ చిన్న సైజులో కావాలని చెప్పేసి ఇలా చేసుకున్నాను. వీటిని కూడా ఇది నేను చూపించడం మర్చిపోయానండి, ఇది నేను వీడియో తీయలేకపోయాను. తర్వాత ఇలాగ చూపిస్తున్నాను. ఇలాగ చిన్న సైజ్ చేసుకున్నాను. ఇవి కూడా సేమ్ అండి, ఒక పెద్ద సైజ్ చపాతీ చేసుకొని ఒక చిన్న మూత టిఫిన్ బాక్స్ మూత సైజు తీసుకొని అన్ని సేమ్ క్వాంటిటీలో సైజులో కనబడాలని చెప్పేసి ఇలా తీసుకొని చేశాను. ఇందులో కూడా చూడండి పొట్ట బాగా నింపుకున్నాను. వీటిని కూడా నేను అలా చేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేను బెల్లంతో చేశాను కాబట్టి, నువ్వుల బెల్లంతో కాబట్టి చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.